వేగంగా, విశ్వసనీయంగా ప్రతి ముఖ్యమైన సమాచారాన్ని మీ ముందుకు తీసుకువస్తూ V24 మీ డిజిటల్ సమాచారం ప్రపంచం. V24 న్యూస్ కి స్వాగతం. నా పేరు దివ్య. ముందుగా హెడ్లైన్స్. సార్, నా పేరు వీరేష్ సార్, పాండి మండలం కటకిందపల్లి గ్రామం. మీడియా మిత్రులకు నమస్కారం సార్. సార్, నేను ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ రావడానికి గల కారణం, నేను గత కొన్ని సంవత్సరాలుగా మా మీద కొంతమంది పొలం విషయంలో దాడి చేస్తున్నారు సార్. ఆ విషయమై నేను హైకోర్టుకి వెళ్ళాను. హైకోర్టు మాకు ఆర్డర్ ఇచ్చింది సార్. హైకోర్టు ఆర్డర్ బేస్ చేసుకొని అప్పటి ఎంఆర్ఓ గారు మాకు పొలంలోకి వెళ్ళడానికి రైట్స్ ఉన్నాయని చెప్పేసి హైకోర్టు ఉత్తర్వుల మేరకు అక్కడ ఏముంటే ఆ విధంగా మాకు పొలంలోకి మీకు వెళ్ళడానికి రైట్స్ ఉన్నాయని మాకు ఆర్డర్ ఇచ్చి పొలంలోకి పంపించారు సార్. అయితే ఆ రోజు నుంచి ఈరోజు 3 సంవత్సరాలు అవుతుంది సార్, మేము పొలం మీదే ఉన్నాం సార్. అయితే ఆ రోజు వెళ్ళడానికి కూడా మాకు పోలీస్ ప్రొటెక్షన్ ఇచ్చి కూడా పంపించినారు సార్ పొలంలోకి. ఇదిగోండి సార్, పోలీస్ ప్రొటెక్షన్ కూడా ఇచ్చి పొలంలోకి పంపించినారు సార్. అయితే ఇప్పుడు గత 3 సంవత్సరాలుగా మేమే భూమి మీద ఉన్నాం సార్. వజ్రకారు పోలీస్ స్టేషన్ వారు, వజ్రకారు ఎంఆర్ఓ స్టాఫ్ అందరూ వచ్చి మమ్మల్ని పొలంలోకి పంపించినారు సార్. అయితే గవర్నమెంట్ చట్ట రూల్ ప్రకారం మేము ఆ రోజు భూమి మీద ఉన్నాం సార్. ఆ రోజు నుంచి నేమ్ చేంజ్ కోసం తిరుగుతున్నాం సార్. అయితే అప్పుడు ఎంఆర్ఓ గారు కలెక్టర్ గారికి రాశారు సార్. అయితే ఎలక్షన్లు ఉన్నాయి అనేసి ఆ మూమెంట్లో కొంచెం నెగ్లెక్ట్ చేసి పక్కకు పెట్టారు సార్. అయితే మరీ వచ్చిన ఇన్ఛార్జ్ తహసీల్దార్ గారు కూడా రాశారు సార్. ఇక్కడికి వచ్చినప్పటికీ జేసీ గారు లాగిన్లో లేదు, ఎంఆర్ఓ లాగిన్లో ఉంది, అక్కడే చేయించుకోండి అని చెప్పారు సార్. ఎంఆర్ఓ లాగిన్లో ఉందన్నందుకు ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్తే ఎంఆర్ఓ గారు అటు సైడ్ వాళ్ళతో ఏం లంచం తిన్నాడు సార్, మరి మా సైడ్ అయితే వర్క్ చేయడం లేదు. ఏ ఎంఆర్ఓ అయితే అటు సైడ్ వెళ్ళి మీకు జేసీ గారి లాగిన్ వరకు రాశారో అదే ఎంఆర్ఓ గారు ఇప్పుడు మా వరకు చేయడం లేదు సార్. అడిగితే లేనిపోని కారణాలు ఉన్నాయి, నువ్వు ఆఫీస్కి రావద్దు, నువ్వు ఇక్కడ వస్తే కూడా నీకు వేరే ఉంటుంది అన్నట్టు మరి నాకు వార్నింగ్ ఇస్తున్నాడు సార్. ఇది సార్ జరిగింది. ప్రజెంట్ అయితే నేను కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వచ్చాను సార్. ఈరోజు 3 సంవత్సరాలు తిరుగుతూనే ఉన్నా, కానీ 3 సంవత్సరాలు తిరిగినా ఎటువంటి ఉపయోగం లేకుండా పోయింది సార్ నాకు. కాగా ఈరోజు నేను కలెక్టర్ ఆఫీస్కి చివరిసారిగా ఒకసారి మా మొర వినిపించుకుందామని వచ్చినాము సార్. వస్తే ఇక్కడికి వచ్చినప్పటికీ అక్కడ పొలం దగ్గర మా నాన్న ఒకడే ఉన్నారు సార్. మా నాన్నని చంపడానికి కూడా దాడి చేస్తున్నారని మా నాన్న కూడా బాధపడుతూ ఫోన్ చేశారు సార్. ఇప్పుడు మా నాన్న అక్కడ కొడుతున్నారు సార్. దయచేసి సాయం చేయండి సార్ ఈ విషయంలో మాకు. సార్, హైకోర్టుకి వెళ్ళినాను సార్, అమరావతికి. హైకోర్టు ఆర్డర్ కూడా ఉంది సార్ మా దగ్గర. హైకోర్టు ఆర్డర్ కూడా మా దగ్గర ఉంది సార్. ఆ హైకోర్టు ఆర్డర్ బేస్ చేసుకొని వజ్రకరూరు ఎంఆర్ఓ వారు మమ్మల్ని భూమి మీదకి పంపించినారు సార్. ఆ ఎవిడెన్స్ అన్నీ నా దగ్గర ఉన్నాయి సార్. నా దౌర్జన్యంతో నేను వెళ్ళలేదు. పక్కా గవర్నమెంట్ రూల్ ప్రకారం వాళ్ళు చెప్పిన విధంగానే నేను భూమి మీదకి వెళ్ళాను. అవతల వారిని కూడా రావద్దని హెచ్చరించినారు సార్ ఆ రోజు పోలీసులు. కానీ ఈరోజు వాళ్ళు మా ఆన్లైన్లో మా పేర్లు ఉన్నాయి, 1Bలు ఉన్నాయి, పాస్బుక్లు ఉన్నాయి మా మీద అని చెప్తూ మా మీద దాడికి దిగుతున్నారు. కాకపోతే వాళ్ళు ఏవైతే పాస్బుక్లు 1B అడంగులు ఉన్నాయో అవేవి చెల్లవు రికార్డు ప్రకారంగానే నాకు రాసి ఇచ్చారు సార్. అది కూడా ఎంఆర్ఓ గారి ఆర్డర్లో కూడా మెన్షన్ చేసినారు సార్. చట్ట ప్రకారం అన్ని నోటీసులు ఇచ్చి మమ్మల్ని భూమి మీదకి పంపించినారు సార్. కానీ ఈ రోజు మాకు చాలా అన్యాయం చేస్తున్నారు సార్ ప్రజెంట్ ఉన్న అధికారులు. ఈ విషయం పైన పోలీసు సంబంధిత అధికారులకు ఏమన్నా సార్ విషయం తెలియజేసినాను సార్. వాళ్ళు రీసెంట్గా ఒక 1 మంత్ బ్యాక్ మేము వేసిన విత్తనాన్ని కూడా నైట్ వెళ్ళి ట్రాక్టర్తో చెడగొట్టడం జరిగింది. అయితే ఈ విషయమే నేను వజ్రగారు ఎస్ఐ గారు కంప్లైంట్ పెట్టాను సార్. కంప్లైంట్ పెడితే నీదేముంది అక్కడ, నీ ఆన్లైన్లో నీ పేరుందా, పాస్బుక్ ఉందా, 1B అడంగులు ఏమైనా ఉన్నాయో చెప్పండి, కంప్లైంట్ పెడతాను. అనవసరంగా నేను కంప్లైంట్ పెట్టలేను సార్. అయితే వాళ్ళవన్నీ ఉన్నా కూడా అవి చెల్లవని నాకు రాయించినారు సార్. నాకు అది అవసరం లేదు. మీరు ఏదైతే 1B అడంగులు ఉంటేనే నేను కేసు పెట్టగలను, లేకపోతే నేను రికార్డు పరంగా నేను పెట్టలేను అని చెప్తున్నారు సార్. ఎంఆర్ఓ గారికి ఆయన కూడా ఒక లెటర్ రాశారు సార్, ఏదో మాకు ఇవన్నీ కావాలండి అని. అయితే ఎంఆర్ఓ గారు కూడా రాశారు సార్, లెటర్ రిప్లై ఇచ్చినారు. దానికి రెస్టోర్ చేసినట్టుగా ఎంఆర్ఓ గారు కూడా రాసినారు సార్. ఆర్ఓఆర్ అపీల్ ఉందని అందులో మెన్షన్ చేసినారు సార్ ఎంఆర్ఓ గారు. అయితే దాని మీద నాకు ఆర్ఓఆర్ అపీల్ ఉందన్నట్టుగా నాకు ఎటువంటి నోటీసులు రాలేదు. ఆర్డీఓ గారి దగ్గర నుంచి మీరు పొలంలోకి వెళ్ళడానికి వీల్లేదని కూడా నాకు ఎటువంటి మాట, ఫోన్ కాల్స్ కానీ నోటీసులు కానీ రాలేదు సార్. అందువల్ల మేము పొలం మీదే ఉన్నాం. వాళ్ళు మా మీద దాడి తిరగబడుతున్నారు సార్. ఆర్ఓఆర్ గురించి ఆర్డీఓ సార్ని కూడా కలిసాం సార్. ఆర్డీఓ సార్ ఇది అసైన్ ల్యాండ్, ఆర్ఓఆర్ వాళ్ళు వేసడానికి అవకాశం లేదు, ఇది ఆర్ఓఆర్కి సంబంధం లేదు, అసైన్కి సంబంధం ఇది, దీన్ని మీరు రికార్డు పంపించండి, మేము దీన్ని క్లోజ్ చేస్తామని ఆర్డీఓ గారు అడుగుతున్నా కూడా సంబంధిత ఎంఆర్ఓ ఆఫీస్ వారు రికార్డు పంపడం లేదు సార్. కోర్టుకు మీరు వెళ్ళారా? అవును సార్, కోర్టుకు మేమే వెళ్ళాం సార్. కోర్టుకు వెళ్ళిన తర్వాత ఆర్ఓఆర్ ఇచ్చారా? లేదు సార్, ఇప్పుడు కోర్టుకు వెళ్ళి ఆర్డర్ అయిపోయి నేను పొలం మీదకు ఉన్నాక 2-3 సంవత్సరాల తర్వాత వాళ్ళు ఆర్ఓఆర్ వేశారంట సార్. ఇప్పుడు భూమిలో ఏం సార్, భూమి మీద మేము కంది పంట వేసాం సార్. 1 నెల కింద చెడగొట్టినారు సార్. అయితే మేము దాని మీద కేసు పెట్టాం సార్. వాళ్ళు కేసు తీసుకుంటారేమో, పంట చూపించాలని అదే విధంగా అక్కడే పెట్టాం సార్. వాళ్ళు తీసుకోవడం లేదు. సరే పోతే పోనీ మళ్ళీ కూడా పంట చేసుకుందామన్న ఆలోచనతో ఉన్నాము. అదే ఆ ఆలోచనతో మా నాన్న పొలం దగ్గర డైలీ వెళ్ళొస్తుంటారు సార్. పొలం దగ్గరికి వెళ్ళిన మా నాన్న ఈరోజు చంపడానికి వాళ్ళు ప్రయత్నిస్తున్నారు సార్ అక్కడ. అవును సార్, కటకిందపల్లి గ్రామానికి చెందిన సల్లా మల్లికార్జున, అతని ఫ్యామిలీ, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, అది కటకిందపల్లి గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ రామాంజనేయులు సార్. సార్ దాదాపు 20 మంది దాకా వచ్చారని మా నాన్న చెప్తున్నారు సార్. ఆపరేషన్ అయింది సార్ మా నాన్న గత కొద్ది కాలం, ఒక 1 మంత్ అవుతుంది సార్ ఆపరేషన్ అయ్యి కూడా. అలాంటి అబ్బాయిని చూడకుండా కూడా వాళ్ళు కొడుతున్నారు సార్.
కలెక్టర్ గారికి ఇప్పుడు BGRS లో ఇచ్చారు. ఇచ్చాం సార్. వారికి సంబంధిత రికార్డు తెప్పించుకొని చూస్తామని అన్నారు సార్. చూస్తామనడమే సార్. 3 సంవత్సరాల నుంచి అదే మాట చెప్తున్నారు కానీ ఎవరు పట్టించుకోవడం లేదు సార్. దయచేసి సార్ ఈ విషయంలో మాకు కలెక్టర్ గారు న్యాయం చేయండి. మీరు న్యాయం చేయని ఏడలా గత 3 సంవత్సరాలుగా మేము చేసే పని వదులుకొని చాలా నష్టపోయాం సార్. ఇక లాస్ట్కి మా ప్రాణమే మిగిలింది. ఈ పని కనుక మాకు చేయలేకపోతే హైకోర్టు ఆర్డర్ను కూడా మీరు ఉత్తర్వును అమలు చేయలేకపోతే సార్ మన కలెక్టర్ ఆఫీస్ ముందరే మేమందరం మా ఫ్యామిలీ అంతా కూడా ఆత్మహత్య చేసుకొని చనిపోవాలని కూడా డిసైడ్ అయినాం సార్. మాకు వేరే దారి ఏది లేదు సార్. ఇంకా దయచేసి సాయం చేయండి సార్ ప్లీజ్. కనీసం న్యాయాన్ని గెలిపించండి సార్. నన్ను గెలిపించదని న్యాయాన్ని గెలిపించండి సార్ కనీసం. వేగంగా, విశ్వసనీయంగా ప్రతి ముఖ్యమైన సమాచారాన్ని మీ ముందుకు తీసుకువస్తూ V24 మీ డిజిటల్ సమాచారం ప్రపంచం.